నేను చాకో, జారా, రాక్సీ 24 గంటలు అంటే రోజంతా ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. హోమ్ టూర్ అడిగారు చాలా మంది. నేను హోమ్ టూర్ చేయట్లేదు, ఓన్లీ రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము మోస్ట్లీ నాతోనే చాకో, జారా, రాక్సీ ఉంటారనమాట. అంటే ఇన్ని రోజులు నేను మా తమ్ముడు రూమ్ తీసుకున్నాను, ఎందుకంటే వాడు నా రూమ్ తీసుకున్నాడు కాబట్టి. నా జారా అయితే రెడీగా ఉంటుంది, ఎందుకంటే ఇది మా ఫేవరెట్. నేను చాలా నీట్గా ఉంచుకుందాం అనుకుంటాను రూము, బట్ కొంచెం ఈరోజు నీట్ చేసి ఈరోజు నా రూమ్కి అనేది నేను వెళ్తాను అనమాట. సో ఇది నా రూము, నేను మొత్తం చూపిస్తాను. నా కబోర్డ్స్ ఇవన్నీ ఏమేమి ఉంటాయని చెప్పి, నా కబోర్డ్స్లో నా సెల్ఫ్స్ ఎలా ఉంటాయి, నా నీట్గా ఉంచుకుంటానా లేదా అని చెప్పి కూడా నేను చూపిస్తాను. సో ఈ వీడియోలో అయితే ఆక్సిగడ్ అయితే ఎక్కలేడు, అలా వెళ్ళి ఉండిపోతాడు అనమాట. సో ఈరోజు అయితే నా రూమ్ మొత్తం నీట్ చేసుకొని ఒక 2 days వరకే మళ్ళీ నా రూమ్ నాకు వస్తుంది. మళ్ళీ 2 daysలో వచ్చేస్తాడు మా తమ్ముడు అనేది, ఎందుకంటే వాడు లేడు ప్రెజెంట్. ఉంటే మళ్ళీ ఈ రూమే కావాలంటాడు. వాడైతే ఇలా సెటప్ చేసుకున్నాడు అనమాట ఈ వైరింగ్ అనేది, ఫ్లగ్ బోర్డు. సో ఇది మీకు ఎందుకు పెట్టుకున్నాడో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఆ రూమ్కి అయితే రీసెంట్గా ఈ కబోర్డ్ వర్క్ అనేది చేపించుకున్నాను. నేను సెలెక్ట్ చేయలేదు, ఇది కూడా మా తమ్ముడే సెలెక్ట్ చేశాడు. అండ్ ఇక్కడ మిర్రర్ అనమాట. నాకైతే పెద్ద మిర్రర్ పెట్టుకోవాలని ఎప్పటి నుంచో డ్రీమ్, అందుకే ఇలా పెద్ద మిర్రర్ పెట్టేసుకున్నా. నా రూమ్కి ఉంటుంది, మా తమ్ముడు రూమ్కి ఉంటుంది. సో నా రూమ్కి అయితే ఇలా చాలా పెద్దగా ఉంటుంది మిర్రర్. నాకు చాలా ఇష్టం అనమాట మిర్రర్స్. యాక్చువల్గా నేను ఇదంతా ఇలా మిర్రర్ పెడదాం అనుకున్నా, కబోర్డ్ తీసినప్పుడు విండో తగిలిపోతుంది అని చెప్పి. అంటే ఇది కూడా బాత్రూమ్ అనమాట, ఇదైతే కబోర్డ్ కాదు. యాక్చువల్గా ఇది బాత్రూమ్, ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో అందుకని ఇది ఇలా తీసేటప్పుడు దీనికి తగిలిపోతుంది అని చెప్పి నేను దీనికి పెట్టించలేదు. సో ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టించుకుంటాను ఇదంతా మిర్రర్. సో నేను ఇక్కడ ఇంతలా చేస్తుంటే మా జారా మేము ఎగురుతుంది అనమాట. టైం స్పెండ్ చేసేది ఇదిగో ఈ బెడ్ మీదే. ఈ రూమ్లోనే జారా పిల్లలు కూడా పెట్టింది. వీడు కూడా ఈ రూమ్లోనే పుట్టాడు, రాక్సీ గారు కూడా ఇదే రూమ్లో పుట్టాడు. ఒక 15 years అయి ఉంటుంది ఇల్లు కట్టించి. సో మా డాడీ ఉన్నప్పుడు ఈ కబోర్డ్ వర్క్ అనేది చేపించారనమాట. ఇది రీసెంట్గా 1 year అవుతుంది. ఈ కబోర్డ్ ఇవన్నీ నా బట్టలే ఉంటాయి అనమాట, ఇంకెవ్వరి బట్టలు ఉండవు. ఈ కబోర్డ్లో కూడా నా బట్టలే ఉంటాయి. సో ఏసీ కూడా ఏంటంటే మా జారమ్మ కోసమే పెట్టించా ఏసీ. అంతా పుట్టి వరకే, అంటే పుట్టి వరకు చేపించా. ఎప్పటి నుంచి 15 years నుంచి మేము పుట్టి వరకే చేపించాము. సో నెక్స్ట్ టైం కూడా ఇది మొన్నే కలర్స్ మార్చామన్నమాట. ఈ కలరింగ్ అనేది నేను ఆ రూమ్కి వేసుకున్నా. అండ్ ఆ పెద్ద లైట్స్ నేను కావాలనే పెట్టించుకున్నా, నాకు లైటింగ్ ఎక్కువ ఉండాలి అని చెప్పి. ఫ్యాన్, ఈ రిమోట్స్ ఇవన్నీ వచ్చాక బద్దకాలు ఎక్కువైపోతాయి అనమాట. సో నాకైతే ఇదిగో వేసే తర్వాత యాక్చువల్గా రిమోట్ మనం ఏది నొక్కితే అది కంట్రోల్లో ఉంటుంది. 1 2 3 4 మనకి ఎంత కావాలంటే అంత మనం లేచి ఇక్కడ వచ్చి తిప్పుకొని అవసరం లేదు. సో ఇప్పుడైతే ఫ్యాన్ వేసా కదా, నాకు ఇప్పుడు వద్దు ఫ్యాన్, నేను వీడియో చేస్తున్నాను కాబట్టి ఆపేసాను. దాంట్లో లేచి ఆపడానికి నాకు బద్దకం అని చెప్పి ఈ ఫ్యాన్ అనేది పెట్టించుకున్నాను, రిమోట్ ఫ్యాన్. బెడ్ కూడా నేను రీసెంట్గానే చేపించుకున్నాను. రూమ్లో మాస్టర్ బెడ్ ఉండేది, అందులో హాఫ్ తీసి నా రూమ్లో వేసుకున్నాను. అనేది అక్కడ కలిపేసి రీసెంట్గా ఈ బెడ్ చేపించారనమాట. బెడ్ కూడా నచ్చింది, నా రూమ్కి కరెక్ట్ సెట్ అయింది. కబోర్డ్లో ఏముందో మీకు చూపిస్తాను. నాకు తెలిసి అంతా పెంటే ఉంటుంది. ఓ షెట్, నేను బుద్ధ అయితే కంపల్సరీ, నాకు నా ఇంటర్లో నా ఫ్రెండ్ ఇచ్చింది, ఇది వేరెవరో ఇచ్చారు. బుద్ధ మనకి గిఫ్ట్ ఇస్తేనే మనకి మంచిది అనమాట. ఆల్రెడీ నేను వీడియో చేశాను, నేను ఇదే యూస్ చేస్తాను D&D వాళ్ళది. మస్కిటోస్ అనేవి చాలా త్వరగా చనిపోతాయి అనమాట. సో మళ్ళీ దీని లింక్ అనేది ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ప్లాస్టిక్ స్ట్రాస్లో తాగనమాట, అంటే రీసెంట్గా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి అని చెప్పి నేను ఇవి ఆర్డర్ చేసుకున్నా. ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నా, ఓన్లీ సిల్వర్. నాకు కావాల్సినప్పుడల్లా ఇవి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట. 3 వచ్చాయి, ఆర్డర్ చేసుకున్నాను. నేను దీని లింక్ కూడా ట్యాగ్ చేస్తాను. ఇవన్నీ నాకు స్టాక్ ఎక్కువ ఉంటాయి, నాకు ఎక్కడ ఏం కావాలంటే త్వరగా ఇలా కావాలి అన్నట్టు పెట్టుకుంటాను. అండ్ లిప్స్టిక్స్, హోండా ఇవన్నీ నేను యూస్ చేయట్లేదు, పక్కన పడేసాను. ఇవన్నీ వేస్ట్ అనమాట. అండ్ ఎక్కువగా ఒకప్పుడు నేను ఎక్కువ రోజ్మేరీ వాడేదాన్ని, ఇప్పుడు వాడట్లేదు. సో ఇదైతే అయిపోయిన బాటిల్, వేస్ట్ బాటిల్ పడేయడం ఇష్టం లేక ఇక్కడ పెట్టేశాను. ఇది కూడా నాకు ఒకరు సజెస్ట్ చేశారు, ఇది నాకు ఇలానే కొత్తగా ఉంది, నాకు పర్లేదని చెప్పి పక్కన పెట్టేశాను. అండ్ ఇది స్ప్రే, D&D వాళ్ళ స్ప్రే ఆల్రెడీ అయిపోయింది. నాకు పడేయడం ఇష్టం లేదు, నాకు యాక్చువల్గా కొన్ని పడేయడం ఇష్టం ఉండదు. నాకు నచ్చినవి అయితే నేను పక్కన ఉంచుకుంటాను, ఇలా స్టోర్ చేసుకుంటాను. సో ఇదే నేను మెయిన్ యూస్ చేసింది హిమాలయానే. నాకు ఏదైతే పడుతుందో నేను అదే ఎక్కువగా యూస్ చేస్తాను. హిమాలయ ప్రోడక్ట్ ఇవి ఉంటాయి నా దగ్గర, ఎక్కువ స్టాక్ అయితే ఉంటుంది. చిన్నదే తీసుకుంటాను, పెద్ద తీసుకోను. మళ్ళీ అంటే ఎక్కువ నేను బయటకు వెళ్ళినప్పుడే యూస్ చేస్తాను, మ్యాక్సిమం ఇంట్లో ఉంటే యూస్ చేయను. నాకు ఇది ఒక్కటే మంచిగా అనిపించేది, ఇది ఒక్క ప్రోడక్టే, ఇంకేది ఎక్స్ట్రాగా ఏది వాడను అనమాట. అండ్ రీసెంట్గా తీసుకున్నాను ఏదో హెయిర్ సీరం అని చెప్పి, కొంచెం బాగుంటుంది సిల్కీగా అని చెప్పి, బట్ యూస్ చేయలేదు. అది కూడా అలానే ఉంది. పాలిష్లో ఏదో డబ్బా ఇది, యాక్చువల్గా చాక్లెట్స్ ఎక్కువ తింటాను నేను. సో ఆ డబ్బాలో ఇలా స్టోర్ చేసుకున్న స్టిక్కర్స్, ఫేస్ రిమూవల్ అది దాంది, అండ్ కొన్ని నెయిల్ పాలిషెస్. నా లైఫ్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనింది మాత్రం OPI నెయిల్ పాలిష్, ఎందుకంటే ఇది ఒక్క నెయిల్ పాలిష్ 500 రూపీస్. నేను షాక్ అయ్యాను, ఫస్ట్ నాకు తెలిసేది కదా ఆన్లైన్ ప్రొడక్ట్స్. ఎప్పటికి కూడా బాగానే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు.
సో ఇదేంటంటే ఓపీఐ వాళ్ళది. నేను ఏమనుకున్నాను ఎక్కువ వస్తాయేమో, 500 పెడితే ఒక 6-7 ఓపీఐ వస్తాయేమో అనుకున్నా. తీరా చూస్తే టింగ్మని ఒక్కటే పంపించాడు. రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా నాకు అప్పుడు తెలియదు, రిటర్న్ పెట్టాలి అని చెప్పి. సో ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేసిన దాంట్లో అయితే ఈ ఓపీఐ కాస్ట్లీ నెయిల్ పాలిష్ ఇది పడిలేను, అలా అని యూస్ చేయలేను. దీన్ని నాకు అద్భుతంగా చూసుకుంటాను నేను ఎప్పుడు. దీని దగ్గర చూసినప్పుడల్లా నాకు నవ్వొస్తుంది, ఏడవాలా నవ్వాలా అన్నట్టు చూస్తాను అనమాట. సో ద కాస్ట్లీ నెయిల్ పాలిష్ నా దగ్గర ఉన్నది ఓపీఐ ప్రొడక్ట్. సో ఇదైతే 500 రూపీస్, ఇది ఒక్కటే 500 రూపీస్ అని చూసి బాధపడుతూ ఉంటా. సో ఇక్కడ ఒక పౌచ్ ఉంది. నేను ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడైతే పౌచ్లో నా మేకప్ అన్నీ పెట్టుకుంటాను. గూగుల్ యాడ్సెన్స్ మీకు తెలిసిందే, మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. ఇది స్కిన్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ అయితే కాదు, ఇందులో నేను నా వాచెస్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. ప్రజెంట్ ఛార్జ్ లేదు, ఇది ఫైర్ బోల్ట్ది. సో ఇది ఛార్జ్ పెడితే బాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు నేను యూస్ చేసిందే లేదు. నాకు ఇది గిఫ్ట్ వచ్చింది ఈ వాచ్ అనేది. సో నేను ఇది అద్భుతంగా ఉంచుకుంటా అనమాట, ఇది ఎప్పటికీ ఉంటుంది. నాకు వాచెస్ చాలా వరకు ఇది కూడా నాకు గిఫ్ట్ వచ్చింది, ఎంఐ బ్యాండ్. సో ఇవన్నీ నేను ఇలా ఉంచుకుంటాను, ఇందులో స్టోర్ చేసుకుంటాను. వాచెస్ కోసమే ఇది. స్పెట్స్ ఉంటాయి. సో ఇవి లెన్స్ కాట్ వాళ్ళవి నేను తీసుకున్నాను, లెన్స్ కాట్. సో ఇవి అవి ఇలా అయితే ఇందులో పెట్టేసాను ప్రెజెంట్. ఇవేవో స్టోర్ చేసుకునేవి, ఇది చెప్పాను కదా నా దగ్గర ఇవి ఎక్కువ ఉంటాయి అని చెప్పి. ఇది కూడా ఏదో చిన్నది స్టోర్ చేసుకునేది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉందన్నమాట. ఈ కుంకుమ నేను ఉంచుకున్నాను ఇందులో, స్టోర్ చేసుకునేది. ఇది కొంచెం ఆ లైఫ్లో ఫస్ట్ కొనుక్కున్న గాగుల్స్ ఇవి, ఎప్పుడు పడేసాను, ఉంచుకుంటాను. ఇది ఇంటర్లో ఒక అమ్మాయి దగ్గర కొనుక్కున్నాను నేను. అంటే దీనికి అప్పుడు ఒక వాచ్ బ్యాండ్ సంథింగ్ ఏవో వచ్చేవి. సో అవన్నీ పోయాయి, ఇవైతే ఉంచుకున్నాను నేను ఈ గాగుల్స్ అనేవి. చిన్న మెమరీస్ మనతో ఉంటే చాలా బాగుంటాయి కదా అప్పుడప్పుడు చూసుకుంటే. సో ఈ క్లిప్స్ అన్ని మొన్న జూడియోలో తీసుకున్నాను, కొంచెం పెంట ఏరియా అనమాట. సో ఇది జూడియోలో మొన్న ఒక పర్ఫ్యూమ్ తీసుకున్నాను, ఇదైతే బాగుంది. సో ఇది నా కోంబ్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవో ఐబ్రో పౌడర్ ఇవేమి యూస్ చేయను. ఇది ఒక నెయిల్ పాలిష్, క్లిప్స్, టాబ్లెట్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏవో ప్రొడక్ట్స్. ఏవో ఒక ప్రోడక్ట్ యూజ్ అప్పుడు ఏవో తీసుకున్నాను గుడ్ వైబ్స్ వాళ్ళది, ఎలా తీసుకున్నానో అలానే ఉన్నాయి, యూజ్ చేయలేదు ఇది. సో ఇవైతే కొన్ని లిప్స్టిక్స్ ఏవో అంటే అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు పెట్టుకుంటాను. లాక్మీ కార్టికా ఇది. సో ఇది కూడా బయటికి వెళ్ళినప్పుడే పెట్టుకుంటాను, ఇంట్లో ఉంటే ఏం యూజ్ చేయను, అలానే పడుంటాయి. సో ఇదైతే నా హెయిర్ స్ట్రైట్నర్. ఇవి కూడా నేను జూడియోలో తీసుకున్నాం మొన్న. ఈ క్లిప్స్ చాకోజారా రాక్సీ కోసం అని, వాళ్ళకి కొంచెం హెయిర్ గ్రో అయితే పెడదామని చెప్పి. ఏవో కొన్ని బ్యాండ్స్, ఇవైతే ఈ క్లిప్ కూడా నేను జూడియోలో తీసుకున్నా. అండ్ ఇవి కూడా ఏవో బ్యాండ్స్. ఇందులో కూడా కొన్ని నెయిల్ పాలిష్, ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ నేను ఎక్కువ యూజ్ చేస్తాను. నాకు నెయిల్స్ చాలా బాగా గ్రో అవుతాయి అనమాట. నేనేం షేప్ చేయను. నాకు చాలా వరకు అడుగుతారు, నేను నెయిల్స్ ఏమైనా షేప్ చేస్తావా అని చెప్పి. నేను చెయ్యను, యాక్చువల్గా అలాగే పెరుగుతాయి అవి. సో నాకు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్లు అంటే ఇష్టం. అప్పుడు ఎక్కువ కొనుక్కునేదాన్ని స్టిక్కర్ ప్యాకెట్స్. ఇప్పుడు బొట్టు కూడా నార్మల్ కుంకుమ పెట్టుకుంటాను. నా రూమ్ అంతా గలీజ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి నీట్గా ఉండవు. ఇది ఎక్కువ బ్యాగ్స్ ప్లస్ నేను ఏవైతే ఆర్డర్ చేస్తానో ఆ కవర్స్ ఉంటాయి. నాకు పడేయడం ఇష్టం ఉండదు కవర్స్ అనేవి. అండ్ పిల్లోస్ కూడా ఉంటాయి, స్టోర్ చేసుకునేది ఎక్కువ ఉంటుంది అనమాట. మాకు స్టోర్ చేసే ప్లేస్ ఎక్కువ ఇచ్చాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక రాడ్ పెడితే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నేను రాడ్ పెట్టించుకోలేదు, పెట్టించుకోవాలి. అయితే అన్ని బ్యాగ్స్ అని. సో ఇవైతే నా మెడికల్ కోడింగ్ బుక్స్ అనమాట. సో నేను కోచింగ్ తీసుకున్నా కానీ ఎగ్జామ్ అనేది రాయలేదు, ఇవన్నీ అవేని. సో నేను 30,000 పే చేస్తే ఈ 3 బుక్స్ పంపించారు. 3 months కోచింగ్ ఇచ్చారు. 3 months అంటారు కానీ 2 monthsలో కంప్లీట్ చేసేస్తారు. సో ఇదైతే నా ఫోన్, ఇది ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న ఫోన్ బాక్స్, పడిలేదు, ఉంచుకున్నాను. సో అది ఇది నా అరకు వెళ్ళినప్పుడు నా వీడియోస్ ఎవరైనా చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ యూజ్ చేశాను ఈ షూ అనేది. ఆ షూ ఇంకా నేను క్లీన్ చేయలేదన్నమాట, అంత బద్ధకం నాకు. అలానే కవర్లో పెట్టి ఉంచేసాను, క్లీన్ చేయలేదు. అండ్ నాకు ఏమైనా కొత్త చెప్పులు ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. నేను ఒక చెప్పులు యూజ్ చేశాను. అండ్ అది కూడా ఏదో బ్యాగ్. అండ్ ఇవి కొన్ని ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ కూడా నేను నా రూమ్లో మేకులు కొట్టించుకున్నాను, ఫ్రేమ్స్ అక్కడక్కడ పెడదామని చెప్పి. బట్ సెట్ అవ్వలేదు, అందుకని అక్కడ పెట్టేశాను. అండ్ చిన్నప్పుడు లంగా జాకెట్ అవన్నీ. అండ్ పిల్లోస్, ప్లెయిన్ బెడ్షీట్స్ అలా చాలా ఇష్టం అనమాట. సో నేను నా రూమ్ ఇప్పుడు ప్రజెంట్ కాదు కాబట్టి ఇలా పెట్టేశాను. కొంచెం నా రూమ్ నాకు వచ్చేస్తూ నీట్గా సర్దుకుంటా. ఇదైతే గలీజ్ ఉంది. ఇవన్నీ కొత్త బట్టలు, కొన్ని పాత బట్టలు. సో ఇవైతే కొత్త బట్టలు. అంటే నేను కొత్త బట్టలు అని పెట్టుకున్నాను, బట్ అన్నీ మిక్స్ చేసి పడేసాను. ఇదన్నమాట ఈ కబోర్డ్లో ఉన్నవి. ఈ కబోర్డ్ తీస్తే బట్టలు అలా పడిపోతాయేమో నాకు తెలిసి, అలా ఉంటుంది అనమాట. గలీజ్ ఉంటుంది. పైన కొంచెం ఆ సెల్ఫ్ మనం వాడం కాబట్టి కొంచెం నీట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం గలీజ్ అనమాట. సో ఇంకెప్పుడైనా నీట్గా ఉన్నప్పుడు అంటే నాకు ఉన్నది ఉన్నట్టు చూపించాలనిపించింది, ఫేక్ అనేం కాదు. ఇవన్నీ నా బట్టలే, ఇవన్నీ నా ఇంకా బట్టలు లేవు అన్నట్టు కొంటాను అనమాట. కానీ నీట్ చేస్తే ఖచ్చితంగా షాపింగ్ మాల్లో ఉన్నట్టు నీట్గా ఉంటుంది. బట్ నాకు అంత బద్ధకం. సో ఎలాగున్నావో అలానే పెట్టేస్తాను. బట్ ఈసారి ఎవరైనా నాకు హెల్ప్ చేయడానికి వస్తే ఖచ్చితంగా నేను నీట్గా చూపిస్తాను బట్టలు అనేవి. ఇందులో ఈ డ్రాలో ఏవో సంథింగ్ కాళ్ళు
నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ చాలా ఉండేవి, బట్ ఇచ్చేసాను. చాలా అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని ఇయర్ రింగ్స్. బట్ ఇప్పుడు ఇంట్లో ఉండడం వల్ల ఇయర్ రింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఉంటే మాత్రం నెయిల్ పాలిష్లు ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ కొంటుంటాను. ఏదైనా బాక్స్ కొంటే వెంటనే నా రూమ్కి వచ్చేస్తుంది అనమాట. అందులో ఏమైనా పెట్టేస్తుంటాను. నాకు అప్పుడు నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా కొనుక్కున్నాను ఇవి నెయిల్స్ పైన అంటించుకునేవి. సో ఇంకా నేను అప్పటి నుంచి దీన్ని యూస్ చేయలేదు. సో ఇదైతే స్టార్స్, లవ్ షేప్ అలా మనం నెయిల్స్ పైన అంటించుకోవచ్చు. ఏవో పిచ్చి పిచ్చి కొనుక్కునేదాన్ని ఒకప్పుడు. జారా తీసుకొచ్చింది గమ్ము, నవ్వులేసింది. ఇంకా నేను ఇందులో అలా పెట్టేశాను అనమాట. సో ఇదేదో చైన్ అలానే పడి ఉంటాయి, వాడను. నాకు అనిపిస్తుంది ఎందుకు కొనాలి, ఎందుకు వాడము అని చెప్పి. బట్ బయటకి ఎక్కడికైనా వెళ్తేనే వాడడం అవుతుంది. నేను ఇంట్లోనే వీళ్ళ కోసం ఉండిపోతాను కాబట్టి ఇవన్నీ ఇలా పడేసి ఉంటాయి అనమాట. అప్పుడు తీసుకున్న బట్ యూస్ చేయలేదు, ఇలానే పడేసి ఉంచేసాను. ఇదేదో మార్కర్ కూడా తెచ్చింది. అదేం తెచ్చినా నేను ఇందులో వేసేస్తాను ఫస్ట్. ఇది ఒక చిన్న డస్ట్బిన్ లాగా ఉంటుంది అనమాట. నాకు రాక్సీ గడ్ తెచ్చినట్టున్నాడు. సో వాడికి ఇది ఎక్కడ దొరికిందో రాక్సీ గడ్కి, బట్ ఇది కూడా ఇందులో వేసేసాను. అన్ని వీళ్ళు తెచ్చినవన్నీ ఇందులో ఉంటాయి అనమాట. రింగ్స్ కూడా చాలా ఇష్టం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ ఉండేవి నా దగ్గర, తీసుకుంటాను. ఇదిగో రింగ్స్ ఉంటే నేను నెయిల్స్కి అప్పుడు ఎక్కువ నెయిల్ పాలిష్లు అన్నీ పెట్టుకునేదాన్ని డిఫరెంట్గా. సో దానికి బటర్ఫ్లైస్ అని ఏవేవో స్టిక్కర్స్ కొనుక్కున్నాను, బట్ ఏవి యూస్ చేయలేదు. ఇదో పెద్ద డస్ట్బిన్ అనమాట. ఇది నా హెయిర్ ఎక్స్టెన్షన్ అన్నీ కొనుక్కొని ఉంటాను. నాకు తెలిసి ఇది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఎక్కడ ఏ రూమ్లో ఉన్నా ప్రెజెంట్ ఈ స్ప్రే అయితే ఉంటుంది. అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఫ్లవర్స్ నెత్తికి పెట్టుకునేవి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇలాంటివి ఎందుకు కొంటానో నాకే తెలియదు. మనీ ఉంటే సేవ్ చేయాలి, బట్ నేను ఇవేవో పిచ్చి పిచ్చి కొంటాను కానీ ఏవి యూస్ చేయను. ఇవి ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, అలానే ఫ్రెష్గా ఉన్నాయి, ఎప్పుడు యూస్ చేయలేదు. ఇవేవో బ్యాండ్స్, తలకు పెట్టుకునే బ్యాండ్స్, ఇవైతే ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఇది మా డాడీ ఫస్ట్ కొన్ని కెమెరా. అంటే మా డాడీ మిలిటరీ అనమాట, మిలిటరీలో జాబ్ చేస్తారు. మా డాడీ శాలరీతో మాకు కొన్ని కెమెరా, దీంట్లో చాలా మెమరీస్ మేము తీసుకున్నాం ఫొటోస్. బట్ ఇప్పుడు రీల్ ఉండేది, రీల్ పెడితే వచ్చేవన్నమాట. ఈ రీల్ అనేది ఇప్పుడు దొరకట్లేదు, బట్ నేను నా రూమ్లో ఉంచుకున్నాను. మెమరీ లాగా ఇది నా రూమ్లో ఉంచుకున్నాను. సో ఇదైతే బెస్ట్ కెమెరా, బాగా వచ్చే ఫొటోస్ అప్పుడు. అండ్ ఫస్ట్ కెమెరా మా లైఫ్లో. సో తర్వాత కూడా నేను సెకండ్ కెమెరా నేను ఇంటర్లోనే కొనుక్కున్నాను, బట్ అది బీఫామ్లో ఉన్నప్పుడు అనుకుంటా పోయింది ఆ కెమెరా. మా డాడీ మెమొరీ మాకు ఇది. డాడీ కొన్ని మెమొరీస్ మా దగ్గర ఉన్నాయి. మా డాడీయే మాకు పెద్ద మెమొరీ. ఆ పౌచ్ కూడా అలానే కొత్తగా ఉంచుకున్నాను, చాలా కొత్తగా ఉంచుకున్నాను. 2002 or 2003 అనుకుంటా అప్పుడు తీసుకున్న కెమెరా. కొత్తగానే ఉంచుతాను కూడా. ద బెస్ట్ మెమొరీ నాకు ఇది. బెస్ట్ మెమొరీ డాడీవి చాలా ఉన్నాయి. సో ఇదైతే నా ఇంటర్ డైరీ. అందరూ స్లామ్ బుక్స్ అలా పెట్టుకుంటారు, బట్ నేను డైరీ పెట్టుకున్నా. ఇది నేనే వేసా. చోటా భీమా సంథింగ్ చుట్కీ చోటా అనుకుంటా, ఏవేవో రాస్తాను. రైటర్లా ఫీల్ అయిపోయేదాన్ని. సో ఇది ఎవరిదో నెంబర్, నాకు నెంబర్లు ఇస్తే ఇలా రాసుకునేదాన్ని. డైరీ అనేది 2013లోది. సో నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ది. సో వాళ్ళు ఇవన్నీ రాసి ఇచ్చారనమాట. సో దీని గురించి కూడా సపరేట్గా వీడియో చేస్తాను. దీంట్లో చాలా కంటెంట్ ఉంది, చాలా. ఇది మా డాడీ హిందీ నేర్చుకోవడం ఎలాగా అని చెప్పి ఒక బుక్ కొన్నారనమాట. సో నేను ఇది కూడా పడలేదు, ఉంచుకున్నాను. ఇది మా డాడీ కొనేసి ఇచ్చింది. స్టాప్లర్ మిషన్, ఇది నార్మల్గా స్టాప్లర్ మిషన్. బట్టలు కుట్టే మిషన్ కూడా ఇలానే ఉంటుంది. సో ఇదైతే స్టాప్లర్ మిషనే, బట్టలు కుట్టే మిషన్ కాదు. స్టాప్లింగ్ ఏదో పర్ఫ్యూమ్ అండ్ ఇయర్ బర్డ్స్ ఎక్కువ యూస్ చేస్తాను, బట్ ఇప్పుడైతే యూస్ చేయట్లేదు. సో ఇదైతే పారాని. బీఫామ్లో నా బర్త్డేకి మా హాస్టల్ గర్ల్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట. స్పీకరా ఇది కాదు, ఇయర్ ఫోనా ఏదో సంథింగ్, నేను మర్చిపోయాను. నేను ఒక్క పీసే ఉంది, ఉంచుకున్నాను ఇంకా. సో నేను అన్ని అమ్మాయివే వాడతాను, రియల్మీవే. సో రియల్మీ నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో అవి ఇయర్ బర్డ్స్, ఇవి ఇయర్ ఫోన్స్. ఏదో స్కిన్ క్రాఫ్ట్ ఉంది, ఇందులో ఏదో పెట్టాను. అందులో ఏవో ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి వాళ్ళు ఇచ్చిన ప్రొడక్ట్స్. నేనేం వాడను అనమాట, అలానే ఉంచేస్తాను. హ్యాండ్ రింగ్స్ ఎక్కువ ఉండేవి, ఎవరికో ఇచ్చేసాను, నేను వాడట్లేదని. ఇదైతే స్పీకర్, ఫిలిప్స్ స్పీకర్. ఇది మా తమ్ముడు వాడి ఫోన్ ఎక్కువ వేడవకుండా ఉండడానికి ఒక ఫ్యాన్ కొనుక్కున్నాడు. వడ్డానము ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మెడకు వేసుకునేవి. మొన్న ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి పోస్టులన్నీ ఓడగొట్టాను. మంచి చైన్ ఇది, ఓడగొట్టాను. తర్వాత అది ఊడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అలా పడేశాను. హాఫ్ శారీకి నాకు ఇది ఇచ్చారు, మాస్క్ ఇచ్చారు, బట్ వాడలేదు. ఇయర్ ఫోన్స్, ఇవన్నీ కవర్స్. చెప్పా కదా నాకు ఫ్లిప్కార్ట్ కవర్స్ పడేయడం ఇష్టం ఉండదు. అండ్ ఇవేవో అప్పుడు యూస్ చేసేదాన్ని, సప్లిమెంట్స్ ఏవో స్కిన్కి వైటమిన్స్ అని చెప్పి, బట్ తర్వాత నేను యూస్ చేయడం ఆపేసాను. ఇంట్లోనే మంచి ఫుడ్ మనం తింటే ఇవేం అవసరం కూడా లేదు. ఇది కొత్త మెటీరియల్, మా ఊర్లో ఎవరు మంచి కుట్టరని చెప్పి ఇక్కడ ఉంచేసాను. తీసుకొని ఒక 1-2 ఇయర్స్ అవుతుంటుంది. ఇదైతే ల్యాప్టాప్. ఎక్కువ మా తమ్ముడు ఈ రూమ్లో ఉండేవాడు కాబట్టి ఈ రూమ్లో ఉంది ప్రెజెంట్. ఇవి చాకో, జారా, రాక్సీ బట్టలు. ఇవి ఎప్పుడో నా చిన్నప్పుడు జీన్ ఫ్యాన్స్ అనమాట. బ్రౌన్, పింక్ ఏవేవో కలర్స్ కొనుక్కునేదాన్ని. మా తమ్ముడు డైట్ చేస్తాడు కాబట్టి వాడు వేయింగ్ మిషన్, ఇది పోయిందని ఆ రూమ్లో పెట్టేశాడు.
ఇక్కడ ఒక నెయిల్ పాలిష్. ఇది యాక్చువల్గా మా చాకగాడికి అప్పుడు తీసుకున్నాను. ఇది బాగుంటుంది, అంటే వాళ్ళ కాళ్ళకి రాసుకునే క్రీమ్ అనమాట. సో మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఈ కేక్ అనేది కొన్నాను. సో అప్పుడుది ఈ డబ్బా మాత్రం బాగుందని చెప్పి ఉంచేసాను ఇలాగా. అయినా స్టాండ్ అనమాట, స్టాండ్ లైట్. నేను ఇది ఎక్కువ యూస్ చేయట్లేదు, ఒకప్పుడు వంటలు చేసేటప్పుడు యూస్ చేసేదాన్ని, ఇప్పుడు ఒక పైన పెట్టేశాను. ఇవి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి గుడ్ వైబ్స్ వాళ్ళదే. ఇట్ ఒక అండరం జెల్ అంట. సో నేను ఇది కూడా యూస్ చేయలేదు, మా జారమ్మ కొరికేసింది. నా ప్రొడక్ట్స్ అన్నీ సగం అదే కొరుకుతుంది, కొరికేసి ఇలా పడుకుంటుంది అనమాట, నాకేం సంబంధం లేదు అన్నట్టు. వాళ్ళు ఎక్కడ ఏలో తెలియట్టు డోర్ పైన వేస్తుంటే చండాలంగా ఉందని చెప్పి ఇక్కడ హ్యాండిల్ పెట్టుకున్నా. బట్ ఇది ప్రెజెంట్ స్వెటర్ వేసుకున్నాడు ఇదనమాట. సో నేనైతే కొన్ని మేకులు అక్కడ కొట్టిపించాను. సో ఇక్కడ కొన్ని కొట్టిపించాను, ఏమైనా మంచి ఫ్రేమ్స్ ఉంటే పెట్టుకుందామని చెప్పి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మా తమ్ముడు రూమ్కి అటాచ్డ్ అనమాట. ఏంటక్క నీ రూమ్ అలా ఉందో అనుకోకండి. సో నా రూమ్ ఎప్పుడు గలీజ్గానే ఉంటుంది. చాలా బట్టలు కొనేస్తుంటాను, మంత్లీ ఎక్కువ కొంటుంటా. బయట ఆఫ్లైన్ షాపింగ్ చేస్తా, ఆన్లైన్ షాపింగ్ చేస్తా, ఎక్కడ ఏమొస్తాయో తెలీదు. అలా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. గివ్ ఎలాగ ఇస్తానో తెలీదు, అంటే ఏదైనా సెలెక్టెడ్ పర్సన్స్కి ఇస్తాననేది తెలీదు. బట్ నేను బట్టలు అయితే హాఫ్ శారీస్ అయితే ఉన్నాయి. సో అవైతే నేను ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పండి, ఖచ్చితంగా ఇస్తాను వాళ్ళకి. 1 or 2 times యూస్ చేసినవే, ఎక్కువసార్లు అయితే యూస్ చేయలేదు. అండ్ నా రూమ్కి ఉన్న ఒకే ఒక విండో అండ్ విండోకి డోర్ కట్టని ఇవన్నీ ఇప్పుడు చేంజ్ చేసేస్తాను. చేంజ్ చేశాక మీకు మళ్ళీ నా రూమ్ చూపిస్తాను. 2 days మనకి రూమ్ వచ్చింది కాబట్టి నీట్గా ఉంచుకోవాలి. నేను ఎక్కడుంటే అక్కడ నీట్గా ఉండాలనుకుంటా. బట్ ఈ బట్టల దగ్గర మాత్రం నేను నీట్గా ఉండలేను. నీట్గా ఉంచుదామన్నా నాకు ఎక్కువ బట్టలు అయిపోతున్నాయి. సో అవి తొయ్యడమే అవుతుంది. అందుకని ఇంకా కొన్ని బట్టలు అయితే ఇంకా ఆర్డర్ చేశాను, మళ్ళీ వస్తాయి. ఎవరికైనా బట్టలు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. దాని కాస్ట్ కూడా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు అడ్రస్కి అనేది పంపుతాను, మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తే. రూమ్లో ఏది కావాలో అన్నీ మంచిగా పెట్టించుకున్నాను అనమాట. ఓన్లీ ఫర్ జారా కోసమే నేను ఏసీ అనేది పెట్టించాను. హోమ్ టూర్ కూడా చేసేస్తాను, అప్పుడు కూడా అందులో అన్నీ మాట్లాడేసుకుందాం. అంతా నా రూమ్ చాలా గలీజ్గా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంత నీట్గా చేశాను. నాకు ప్లెయిన్గా బెడ్షీట్స్ అంటే ఇష్టం, అందుకే నేను ఎప్పుడు ప్లెయిన్ బెడ్షీట్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను రూమ్ స్ప్రే కన్నా ఎక్కువగా నేను ఈ ధూప్ స్టిక్సే యూజ్ చేస్తాను అనమాట. నాకు ఈ ధూప్ స్టిక్సే ఇష్టం. వీక్లీ ఒక 3 times అయినా నేను ధూప్ స్టిక్స్ అనేది పెడతాను నా రూమ్కి. ఒక 1 hour తోమి చాలా నీట్గా చేశాను. ఇలా ఉందన్నమాట ఫైనల్ లుక్ రూమ్ది. ఎందుకంటే 3 days ఉంటాను ఈ రూమ్లో, అందుకని 3 days చాలా నీట్గా ఉంచుకుంటా రూమ్ని. తర్వాత మా తమ్ముడు తీసేసుకుంటాడు, నేను ఎంత నీట్గా ఉంచినా వాడు ఈ రూమ్ తీసేసుకుంటాడు అనమాట.